మసీద్ మాన్యమేనా? మసీద్ మాన్యంలో ఉండేవాళ్ళేనా అందరూ? ఏ ఊర్ల నుంచి వచ్చారు ఇక్కడికి? గొరిపాడు. నువ్వు? నరసాపేట. ఎప్పటి నుంచి ఉంటున్నావు నువ్వు? రైలుపేట. మసీద్ ఎప్పటి నుంచి ఉంటున్నా? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల క్రితం ఉందా మసీద్ మాన్యం? ఓకే. నువ్వు? ఎల్టూరు. నువ్వు? తిమ్మాయిపాలెం. ముళ్ళమూడి బస్ స్టాండ్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నావా? ఎల్టూరు నుంచి. ఓకే. అంటే మీరు అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటున్నారు. ఎవరికి వాళ్ళే మీరు ఏదో పనులు చేసుకొని బతుకుతున్నారు. మీతో పాటు దొంగలు కూడా వచ్చి ఉంటున్నారు. గంజాయి అమ్మే వాళ్ళు వచ్చి ఉంటున్నారు. ప్యాకెట్లు ఆడేవాళ్ళు ఉంటున్నారు. తాగి ఇష్టం వచ్చినట్టు గొడవలు చేసేవాళ్ళు వస్తున్నారు. అందరికీ షెల్టర్ అయిపోయింది మసీద్ మాన్యం. కాబట్టి దాన్ని ఆపాలి. ఆపాలంటే మీలోనే ఉంది ఇదంతా. మీరు ఒక యూనిటీగా ఉండాలి. ఎందుకంటే ఆ బ్యాడ్ నేమ్ మీకు వచ్చేసింది ఆల్రెడీ. దాన్ని పోగొట్టుకోవాలంటే కనీసం ఎవరికోళ్ళు ఒక యూనిటీ ఏర్పాటు చేసుకొని, ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, కమిటీకి పెద్ద వాళ్ళు ఏం చెప్తే అది వినేటట్టుగా కమిటీ ఏర్పాటు చేసుకోండి. కావాలంటే సీఏ గారు వచ్చి కూర్చొని కమిటీ ఏర్పాటు చేస్తాడు. ఆ కమిటీ వాళ్ళు ఏం చెప్తే అదే ఫైనల్ అక్కడ. అలా ఉంటేనే నడుస్తుంది. లేకపోతే ఈ విధంగా మీరు చేస్తా ఉంటే ఎవడో ఒకటి సంబంధం లేని వాళ్ళు మర్డర్ కేసులు ఇరుక్కుంటారు. వాడు వచ్చి మర్డర్ చేసి మీ ఇంట్లో ఉంటాడు. వాడికి షెల్టర్ ఇచ్చినందుకు నిన్ను తీసుకెళ్లి మర్డర్ కేసులో పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు చూసారా, కర్ణాటకకి సంబంధించిన దొంగ వచ్చి మీ దగ్గర ఉన్నాడు. వాడి దగ్గర బంగారం ఉంది, పూర్తిగా దొంగ. వాడు కర్ణాటకలో ఉన్న దొంగ ఇక్కడికి వచ్చి పండుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు షెల్టర్ ఇవ్వాలి వాడికి? అదేవిధంగా గంజాయి ఎక్కడి నుంచో వస్తుంది, ఒరిస్సా నుంచో ఎక్కడి నుంచో గంజాయి తీసుకొచ్చి ఆడు పెడతారు. మీ ఇంటి పక్కన మీకు తెలియదా అని చెప్పి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం. ఇవాళ లక్కీగా గంజాయి దొరకల. గంజాయి ఇంతకుముందు దొరికింది ఇక్కడ, మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మీరు కూడా ఎవరు కూడా గంజాయికి అవకాశం ఇవ్వద్దు. గంజాయి తాగటం బిగిన్ చేస్తే దాంట్లో నుంచి బయటకు రాలేరు. మీరే కాదు, మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. గంజాయి మాత్రం ఎట్టి పరిస్థితులు అలౌ చేయొద్దు. దొంగలను అలౌ చేయొద్దు. ఎవరు దొంగతనం చేసి వచ్చినా సరే, కొత్త వ్యక్తి వచ్చినా సరే, వెంటనే ఎస్ఐ గారికి, సిఐ గారికి కానీ, లేకపోతే 112 కానీ మీ ఫోన్ నుంచి 112 కొడితే చాలు. వెంటనే 15 నిమిషాల్లో పోలీసులు వచ్చేస్తారు అక్కడికి. మీరేమి ఎస్ఐ నంబర్ ఎంత, ఈ నంబర్ ఎంత ఎదుర్కొనే పని లేదు. ఎంత? 112 అంతే. ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగినా, రోడ్డు మీద ఎవరన్నా పడున్నా సరే 112 కొట్టేయండి ఇమీడియట్లీగా. వెంటనే వచ్చేస్తారు పోలీసులు, వస్తారు, అంబులెన్స్ వస్తుంది. అంతకుముందు 100 చేసేవాళ్ళం కదా. 100 చేస్తే తెలంగాణకి వెళ్ళిద్ది, కొద్దిగా లేట్ అయింది. అది కూడా చెప్తారు మళ్ళీ ఇక్కడికి. అది లేట్ అయింది. మన నంబర్ ఇది 112 ఉపయోగించుకోండి. అందరు కొత్త వ్యక్తులు వస్తే ఇమ్మీడియట్ గా మీ ఫోన్లో నుంచి, మీ ఇంట్లో నుంచి కాముగా 112 కొట్టి, సార్ ఈ పలానా ఇంట్లో ఎవడో కొత్తవాడు వచ్చారో ఒకసారి వెరిఫై చేయండి సార్ అని చెప్పండి. అప్పుడు మీ కాలనీ అంతా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇక్కడ? ఆ పోలీసులు ఏమి సైరన్ వేసుకొని ఎవరారు? మామూలుగా మన కానిస్టేబుల్ పంపిస్తాడు ఎస్ఐ గారు, వచ్చి పట్టుకుంటారు. ఓకే, రైట్. పల్నాడు జిల్లా నరసాపేట సబ్ డివిజన్ పరిధిలోని వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లోని ఈ మసీద్ మాన్యం అనే ప్రాంతంలో దీన్ని మా ఎస్పీ గారు, పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఆదేశానుసారం ఈ రోజు ఇక్కడ కార్నర్ సర్చ్ ఆపరేషన్ సుమారు 80 మంది పోలీసులతో చేయడం జరిగింది. ప్రతి ఇల్లు కూడా సర్చ్ చేయడం జరిగింది. మసీద్ మాన్యంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా చేస్తే సుమారు దగ్గర ఒక 66 రికార్డ్లెస్ 2 వీలర్స్, అలాగే 5 ఆటోలు, ఒక కారు, అలాగే ఒక కర్ణాటక చెందినటువంటి ఒక దొంగ, అతని దగ్గర సుమారు ఒక 10 గ్రాముల బంగారం కూడా పొజిషన్ లో రికవరీ ఉంది. అదే కాకుండా సుమారు ఒక 6 గొడ్డళ్ళు, ఒక 6 కత్తులు, 3 గడ్డపారలు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండే ఉద్దేశంతో ఎస్పీ గారి ఆర్డర్స్ మేరకు మేము ఈ రోజు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ మసీద్ మాన్యాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ కొంచెం బాగా బ్యాడ్ వైసెస్ అన్ని నడుస్తున్నాయి. ముఖ్యంగా గంజాయి అమ్మేవాళ్ళు, అలాగే కోడి పందాలు వేసేవాళ్ళు, అలాగే ప్యాకెట్లు ఆడేవాళ్ళు, తాగి గొడవలు చేసేవాళ్ళు, అట్లాగే ఈ డెడ్లీ వెపన్స్ పెట్టుకొని గొడవలకు వెళ్ళేవాళ్ళు, దొంగలు బయట దొంగతనం చేసి ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకునేవాళ్ళు, ఇలా రకరకాలు ఇక్కడ ఉన్నాయి. ఈ మసీద్ మాన్యంలో ఉండేటువంటి ప్రజలు కూడా రకరకాల పర్సన్స్ ఉంటున్నారు. సో అందుకోసం ఒకసారి వీళ్ళు అవేర్ చేయాలన్న ఉద్దేశంతో కమింగ్ ఎలక్షన్ లో వీళ్ళు ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఉండేందుకు
వాళ్ళని అవేర్ చేసేందుకు మేము ఈ ఆపరేషన్ చేయడం జరిగింది.